అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు నేనైతే చికెన్ ఉంటుంది కదా, చికెన్ వచ్చేసి చాలా మందికి తెలుసు రెసిపీ. కాకపోతే కాల్చిన చికెన్ అనేది కూడా దొరుకుతుందండి. అది స్కిన్తో ఉంటుంది. మనకు కాల్చిన చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కాల్చిన చికెన్తో ఈ విధంగా రెసిపీ చేసి చూడండి, ఓకేనా? చూసిద్దాం, వచ్చేసేయండి. చూడండి, ముందుగా మనము ఇలా కాల్చిన చికెన్ని తీసుకోవాలండి. ఈ విధంగా మనకు పసుపు వేసి మన చికెన్ని మంచి స్కిన్తోనే మనకు మార్కెట్లో కాల్చిస్తారు. కాల్చిన చికెన్ ఇవ్వమంటే దాన్ని అయితే మంచిగా మనము వాష్ చేసుకోవాలి. 3 సార్లు ఉప్పుతో కడుక్కున్నాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కారం 2 స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అదేవిధంగా పచ్చిమిర్చిని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. ఇలా ఒకసారి పచ్చిమిర్చితో ఇలా క్రష్ చేసి వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కొంచెం ధనియాల పొడి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఉండలు లేకుండా స్పూన్తో మంచి ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని ఈ పెరుగుని అందులో వేసుకొని మనం మ్యాగ్నేటింగ్కి మంచిగా కలుపుకొని ఒక ½ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో కాదండి, నార్మల్గా బయటనే ఒక ½ అన్ అవర్ మూత పెట్టి పక్కకు పెట్టండి. చూడండి, మనము ½ అన్ అవర్ తర్వాత ఇలా ఒక నిమ్మరసము ఉంటుంది కదా, తీసేసి ఒక నిమ్మరసం ముక్కనైతే ఇలా ఇందులో పిండేసుకోవాలి. ఎందుకంటే మనకు ముక్క అనేది గట్టిగా ఉంటుందండి. స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి. ఈ నూనె వేడయ్యేంత వరకు ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె అయితే వేడైంది కదా, ఇందులో సాజీరా, 2 ఇలాచీలు, అలాగే దాల్చిన చెక్క అండ్ లవంగాలు అయితే వేసేసుకోవాలి. అలాగే 4 సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి. పచ్చిమిర్చి ముక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయినాయి కదా, ఆనియన్స్ ముక్కల్ని అయితే సన్నగా కట్ చేసుకొని ఒక 4 అయితే నేను ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ ముక్కలలో చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మనం ఆయిల్లో మగ్గించుకోవాలి. చూడండి, మనకు ఆనియన్స్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో మనకు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అయితే మంచిగా ఫ్రై అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనము మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఈ చికెన్ని మనము మూత పెట్టి మరొక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి ఇలా ఆయిల్ అయితే మనకు పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 3 టమాటాలను అయితే నేను చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అండి. మనం మూత పెట్టి టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గేంత వరకు మగ్గించుకొని ఎసరికైతే మనకు కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. అలాగే కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. అంతేనండి, మన చికెన్ కూర రెడీ.